నమస్తే, జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల పురపాలక సంఘం యొక్క 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెడుతూ బడ్జెట్ సమావేశం నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఇట్టి సమావేశాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు ముగించుకొని ఎన్నికల్లో గెలుపొందిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కగా అర్థవంతమైనదిగా ఈ బడ్జెట్ రూపకల్పన చేసిన సిరిసిల్ల పురపాలక సంఘం వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఖర్చులను పూర్తి స్థాయిలో తెలియజేసేదిగా ఉంటుందని, మున్సిపల్ ఆదాయ వనరులైన ఇంటి నీటి పన్నుల వసూలు, ఇతర రకాల పన్నులను మున్సిపల్ వ్యాపార సముదాయాల నుండి అద్దె వసూలు వంటివి పూర్తి స్థాయిలో వసూలు చేసి అందులో నుండి విలీన గ్రామాల అభివృద్ధి కోసం, మురికి వాడల అభివృద్ధి, వెనుకబడిన వాడల అభివృద్ధికి అధిక నిధులను కేటాయించేలా గ్రీన్ బడ్జెట్ ద్వారా అర్థహారం కార్యక్రమానికి నిధులను కేటాయించుకోవడం వంటి పలు అంశాలతో పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపొందించాలని అన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధి, ప్రజామరుగుదొడ్ల నిర్మాణము, సమీకృత వివిధ వార్డులలో అభివృద్ధి పనుల కేటాయింపులు చేయడం గురించి వివరించడం జరుగుతున్నది. సవరించిన బడ్జెట్ 2025-26 వివరాలు. గతంలో 1-4 ప్రారంభ విలువ 38,46,000గా సూచించడం జరుగుతున్నది. ఈ 2025-26 సంవత్సరంలో సవరణ అంచనా సాధారణ ఆదాయము 14 ప్రతి విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ తెలిపారు. అరైవ్ అలైవ్ 3 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పాఠశాలలను పోలీసు అధికారులు సందర్శిస్తూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారని, ప్రతి విద్యార్థి దశ నుండే వాహన చట్టాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు నియమాలపై అవగాహన పెంపొందించుకోవటం వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా నివారించవచ్చునని అన్నారు. ప్రతి పోలీసు అధికారి తమ పరిధిలోని విద్యా సంస్థలు సందర్శిస్తూ విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్ మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో సమాజంలో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నియమాలను పాటించేలా విద్యార్థులు ప్రేరేపించాలని ఎస్పీ అన్నారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుందని కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి 2 ఏళ్లకు పైగా పూర్తయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా 10,000 కోట్లు ఆదా చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2వ రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం డిఆర్డీఓ గీత, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిఎంలు ప్రకాష్ రావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా, వసాహత్ అలీబేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మోర్ దెన్ 50% టు 70% వరకు ప్యాసింజర్స్ ఇప్పుడు మహిళలు ఉన్నారు. దట్ షోస్ ద సక్సెస్ ఆఫ్ ది స్కీమ్ అండ్ ఎంత వరకు మనం వరకు ఇది రీచ్ అయింది, పెనిట్రేట్ అయింది, అది దీని ఫిగర్స్ వల్ల మనకి కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా
మహిళా సాధికారిత గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ ప్రభుత్వం కానీ పరిపాలన కానీ కేవలం మహిళలకి సాధికారిత గురించి మాత్రమే కాదు. ఇది మహిళ ద్వారా మన రాష్ట్రంకి ఎలా ప్రగతి జరగాలి అది ఒకటి ఆలోచన. ఎందుకంటే మీరు అన్ని స్కీమ్స్ చూడొచ్చు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పాఠశాలలో చిన్న చిన్న రిపేర్స్ కానీ డెవలప్మెంట్ చేయాలి అని అమ్మ ఆదర్శ పాఠశాల ఫామ్ చేయడం జరిగింది. ఆ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎవరున్నారు? తల్లిలు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి తల్లిలు అక్కడ ఉన్నాయి. దీని తర్వాత మనకి వడ్డీ లేని రుణాలు కూడా టైంగా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ప్రత్యేకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కొరకు ప్రమాద బీమా, ఆపద బీమా యోజన కూడా రావడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా అయితే మీ కుటుంబంకి ఒక సేఫ్టీ నెట్ ఉండాలి ఆ ఆలోచనతో ఆ ప్రోగ్రామ్స్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత మన ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు 90% మహిళల పేర్లోనే శాంక్షన్ చేస్తున్నాం. మహిళలోనే ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంటికి చూస్తారు కాబట్టి వారి పేర్లను ఆ శాంక్షన్ జరుగుతుంది. దీని తర్వాత ఇందిరమ్మ చిరాలు సారీ డిస్ట్రిబ్యూషన్. ఆ సారీ డిస్ట్రిబ్యూషన్ ఒక క్లాత్ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన కల్చర్లో ఉన్న ఒకటి రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ కల్చర్ కాబట్టి అది కూడా మన అందరి కొరకు ఒక గౌరవానికి విషయం. కానీ ముఖ్యమైన ఇది మహాలక్ష్మి బస్ టికెట్ పథకం. ఎందుకంటే మనము చాలా మంది మహిళలు ఇప్పుడు చాలా జాబ్స్ కి వెళ్తున్నారు. ప్రతి ఒక్క మహిళలు ఎవరైనా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉండొచ్చు, ఏమైనా హాస్పిటల్లో నర్స్గా ఉండొచ్చు, ఇంకా ఎక్కడైనా వేరే ఇంట్లో వెళ్ళినా అక్కడ పని చేసి వాళ్ళు ఉండొచ్చు, మన గవర్నమెంట్లో ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక ఆపరేటర్ ఉండొచ్చు. చిన్న చిన్న పని కొరకు వాళ్ళకి వచ్చిన జీతాలే లిమిటెడ్. దీన్ని కూడా వాళ్ళు డైలీగా సేవ్ చేసి వాళ్ళు కుటుంబం కొరకు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, సేవింగ్ చేస్తున్నారు. దీనిలోనే కొంతవరకు ఖర్చు వాళ్ళకి బస్ టికెట్లోనే పోతే వాళ్ళు ఎక్కడ సేవ్ చేస్తారు, ఎక్కడ ఖర్చు చేస్తారు. కాబట్టి ఆ అమౌంట్ ఇప్పుడు అందరికీ సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన అమౌంట్తో మీరు మీ ఫ్యామిలీ కొరకు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, మీ సెల్ఫ్ కుటుంబం కొరకు, ఫ్యూచర్ కొరకు సేవింగ్ చేయగలుగుతారు. ఇంకా ఒకటి, చాలా మంది మహిళలు ఇప్పుడు వరకు జాబ్ కానీ బయట వెళ్ళాలి అని ప్లాన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చింది, మనకి ఏమైనా ఎనీవేస్ ఖర్చా ఉండదు కదా, ఇంకా బస్లో కూడా ఎక్కువ శాతం మహిళలు కూడా ఉంటారు కదా, కాబట్టి ఆ సేఫ్గా ఫీలింగ్తో ఇప్పుడు చాలా మంది ఇంకా బయటకి వస్తున్నారు. ఒకవేళ నేను ఒక్కరే ఇప్పుడు 7 PM వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ భయం రాదు. ఎందుకంటే ఆ ఫిగరే చెప్తుంది. బస్లో ఇప్పుడు మోర్ దెన్ 60% మహిళలే ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా సేఫ్గా వాళ్ళు ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్కి వెళ్తున్నారు. సో అది కూడా కొత్త వాళ్ళకి కూడా మనము ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము, ప్రోత్సహిస్తున్నాము. దట్ వాళ్ళు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఏమైనా ఒక పని కొరకు వెళ్ళాలి. లాస్ట్లీ కేవలం మన జాబ్ కొరకు మాత్రమే కాదు, చిన్న చిన్న పనులు, మీరు మార్కెట్కి వెళ్ళి ఏమైనా సామాన్ తెచ్చుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, మీ ఫ్యామిలీ, మీ అమ్మ వాళ్ళ ఇంటికి విజిట్ చేయాలి. అప్పుడు అంతకుముందు చాలా మంది హస్బెండ్ పైన లేకుంటే ఫ్యామిలీలో ఉన్న మేల్ ఫ్యామిలీ మెంబర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు వస్తారు, అప్పుడు బైక్ మీద మీకు తీసుకువెళ్తారు, అది అన్ని. ఇప్పుడు మీరే నియర్ బై బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు, మీ పని చేసి మళ్ళీ రిటర్న్గా రావచ్చు. సో ఈ మొత్తం పథకం బిహైండ్ ఆలోచన ఉంటే మనకి ఇప్పుడు పాత ఆలోచన లేదు, మహిళలు ఇంట్లోనే ఉండాలి, బయట స్టెప్ చేయకూడదు, ఒక లక్ష్మణ్ రేఖ లాగా ఇప్పుడు లేదు. మన సమాజంలో మనము ఆ లక్ష్మణ్ రేఖతో బయటకు వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, మన పని చేసి రావచ్చు, మనం ఇంకా కొత్త ఆంటర్ప్రినరింగ్ థాట్స్తో ఇంకా మంచిగా పని చేసుకోవాలి. అంతకుముందు ఏఓ మెప్మా గారు కూడా చెప్పారు, ఇది ఒకటి మాత్రమే కాదు, ప్రత్యేకంగా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మహిళలకి చాలా రకంగా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్ వస్తుంది, మళ్ళీ మన స్కూల్స్ స్టార్ట్ అయిన ముందుకి ఆ ఆర్డర్స్ మీకు వస్తూ ఉంటాయి. దీని తర్వాత మీరు ఇంకా చిన్న చిన్న ఆంటర్ప్రినరింగ్ యూనిట్ PMFME కిందికి
ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కిందికి, ఇంకా వేరే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కిందికి ఏమైనా చిన్న ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అంటే అది కొరకు కూడా చాలా పథకాలు ఉన్నాయి. మీరు మీ నియర్ బై ఉన్న ఏఎల్ఎఫ్, టిఎల్ఎఫ్, ఆర్పీలు, ఏపీఎంలతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఇది అన్ని పథకం బిహైండ్ ఒకటే థాట్ ప్రాసెస్. మనకి నాకు ఇంకా గుర్తి ఉంది, మనకి ఇందిరమ్మ చీరాలు ప్రోగ్రామ్ అప్పుడు ఆనరేబుల్ సీఎం గారు వీసీలో ఒక సెంటెన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ మహిళల కొరకు స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే హద్దు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ బిహైండ్ ఫిలాసఫీ అదే ఉంది. అదే మీరు మైండ్లో పెట్టి ముందుకి వెళ్ళాలి. కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఆకాశమే హద్దు. మనము ఆ లిమిట్ వరకు మన సెల్ఫ్కి ఇంట్లో కానీ ఇంకా వేరేతో లిమిట్ చేయలేము. బియాండ్ ద లిమిట్ మనం వెళ్దాము, మంచి నేమ్ తీసుకువస్తాము. అదే ఆలోచనతో మీరు అందరం ముందుకి వెళ్ళాలి. అదే కొరకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి అంత పెద్ద మైల్ స్టోన్ అందరు మహిళలు కలిపి ఇది అచీవ్ చేయగలిగాము. అది కొరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకర సంఘటన అని కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో సమస్యలు పెరిగాయని, విద్యార్థుల భద్రత మరియు సంక్షేమంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. పర్యవేక్షణ లోపం, వేధింపుల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొంటూ వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు ఆర్థిక పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి వినయ్ కుమార్, ఎండి అజ్జు, లింగంపల్లి రామ్ చరణ్, పవన్, జస్విత్, ఈశ్వర్, కలీం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థులు దాదాపు 158 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. పేద విద్యార్థులతోనే మీరు చెలగాటమాడుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో విద్యార్థుల సత్తేందో ఖచ్చితంగా చూపెడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గురుకులలో కానీ ఎక్కడ కానీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్లకు ఏం జరుగుతుందని ఒక రివ్యూ మీటింగ్ పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై లేదా అని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యా వ్యవస్థనే పట్టించుకోకుండా మీరు కేరళ కానీ మన ఢిల్లీ కానీ పర్యటనలే మీరు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే మిగిలిన ఘనత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము మరోసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.